సంవత్సరంలో 4500 పైచిలుకు ఆత్మల్ని రక్షణలోకి నడిపించగలగటం జరిగింది అంటే పాతాళంలో 4000 పైచిలుకు ఆత్మల స్థలం ఖాళీ అయిపోయిందని అర్థం. ఒట్టు ఒట్టు ఒట్టు. నా దేవుని మహిమార్థమే చెప్పండి, కూడా దేవుని మహిమపరచు. 4500 మంది గడిచిన సంవత్సరంలో ఖాళీ. అంతకుముందు అంతే. అంతకుముందు అయితే ఇంకా 5300. సంవత్సరం పాతాళం ఖాళీ, పరలోక రాజ్యం నింపబడుతుంది. ఎందుకు? నా బిడ్డలు కర్తవ్యం తెలుసుకున్నారు. నా బిడ్డలు ఒట్టిగా మాటలు విని పోయేవాళ్ళుగా గాక ఆత్మల కొరకు అంగలార్చేవాళ్ళు, ప్రార్థించేవాళ్ళు, ప్రకటించేవాళ్ళు, ప్రేమ చూపేవాళ్ళు, అవసరమైతే జేబులో ఉన్నది తీసి ఇచ్చి ప్రేమను పంచి సాక్ష్యం నిలబెట్టుకొని సమాజాన్ని కదిలించే వాళ్ళుగా నా బిడ్డలు ఉన్నారు. కాబట్టి ఆ పని నేను చేయగలుగుతున్నా. నా బిడ్డలు అట్టి వారై ఉండకపోతే నేనొక్కడిని ఎంత కష్టపడి ఎంతమందిని రక్షించగలుగుతా? అందుకే ఈ విషయంలో నేను మిమ్మల్ని దేవుని కృపను బట్టి, నా దేవుని సహాయాన్ని బట్టి మెచ్చుకుంటున్నాను. ఒక్కొక్క బిడ్డ 10 మందిని, 15 మందిని, 20 మందిని, 30 మందిని, 40 ఆత్మల్ని. ఎంత తపన, ఎంత ప్రేమ ఆత్మల కొరకు, ఎంత ఆరాటం. కొంతమంది అంటారు కూడా, అమ్మ నీ సంబడం ఏందో నువ్వు చూసుకో, ఊరొక వాళ్ళు రక్షించబడలేదు, వీళ్ళు రక్షించబడలేదు, ఊరొక వాళ్ళ గురించి వీళ్ళ గురించి. ఇంటోళ్ళు కూడా, ఇంటోళ్ళు బంధువులు కొంతమంది. నువ్వు చెప్తావు నా సంబడం బాగానే ఉంది, నా దేవుడు నాకు తోడై ఉన్నాడు, ఆత్మ నశించిపోతున్నాడు, నా గుండెల్లో క్రీస్తు ప్రేమ నన్ను బలవంతం చేస్తూ ఉంది, నేను చూస్తూ ఉండలేకపోతున్నాను, నేను ప్రార్థిస్తాను, ప్రయత్నిస్తా, ఆత్మలు ఏమన్నా రక్షించగలనేమో, ప్రేమ పంచుతా, సువార్త చెప్తా, అవసరమైతే చాకిరీ చేస్తా, కానీ ఒక ఆత్మ రక్షించబడితే నాకంతే చాలు. విలియం కేరీ అనే దైవజనుడు అన్నాడు, ఏమన్నాడో తెలుసా? ఒక్క పుష్పం కోసం 1000 ముళ్ళైనా భరిస్తాను ప్రభువా అన్నాడు. ఎంత భయంకరమైన మాటో చూడండి. అది ఒక్క ఆత్మ రక్షింపబడటం కోసం 1000 బాధలైనా పడతానయ్యా అని అర్థం అన్నమాట. ఒక్క ఆత్మని నరకం నుంచి కాపాడటం కోసం 1000 కష్టాలైనా నేను పడతానయ్యా, నన్ను పడని పర్వాలేదు కానీ ఆత్మను రక్షించు ప్రభువా అని ప్రార్థించేవాడట. నరకము నుండి ఆత్మలను కాపాడు ప్రభువా, అగ్ని ఆరదు, పురుగు చావదు, ఘోరమైన యాతనాకరమైన స్థలం ప్రభువా, అందులోకి ప్రజలు వెళ్ళకూడదు ప్రభువా, అందులో ప్రజలు వెళ్ళకూడదు ప్రభువా. ప్రజలు నీ రాజ్యంలోకి రావాలి, నీ పరలోక రాజ్యంలోనికి రావాలి, నీ మహిమలోనికి రావాలి. చాలా మంది నీ దగ్గరకు వస్తున్నారు కానీ మారు మనసు పొందట్లా, బాప్తిస్మం పొందట్లా. వాళ్ళతో మాట్లాడు ప్రభువా, వాళ్ళని దర్శించు ప్రభువా, వాళ్ళ పాపాలన్నీ కడగబడి నిమిత్తం బాప్తిసం ఎంత అవసరమో వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పు ప్రభువా. అయ్యో వాళ్ళు నిన్ను వెంబడిస్తున్నారు కానీ బాప్తిసం పొందట్లేదు, ఇంకా పాపులుగానే ఉన్నారు ప్రభువా. వారి పాపాలను కూర్చిన స్పృహ వాళ్ళకు వచ్చేటట్టు చేసి వాళ్ళు రక్షింపబడేటట్టు చేయి ప్రభువా అని